కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మంగళవారం ఏలేశ్వరం ఏలేరు జలాశయాన్ని సందర్శించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు సుమారు 5,000 క్యూసెక్కుల నీటిని ముందస్తు జాగ్రత్తగా విడుదల చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని రక్షణ చర్యలను తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నారు. నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు రిజర్వాయర్లో 24 టీఎంసీ సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి 21 టీఎంసీలు. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈరోజు ఎటువంటిదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాటికి సంబంధించి రక్షణ సహాయ చర్యలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలేశ్వరం టౌన్ అనే కాదు, మండలం కాదు, ప్రతిపాటు నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ అన్నది దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయ చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా తిమ్మరాజు చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి వెళ్ళే ఫ్లోది మనం తిమ్మరాజు చెరువుకి వెళ్ళేదాన్ని ఆఫ్ చేసాం. అందుకని తిమ్మరాజు చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమన్నా తిమ్మరాజు చెరువులో ఏమన్నా గట్లు పట్టుకోవడం అది ఉన్నా కూడా అన్నింటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొంతా తుఫాన్ని సమర్థవంతంగా అధికారులు, కూటమి నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొనే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకుండా చూసుకుంటాం. అప్పనపాలెం బ్రిడ్జి కూడా అక్కడ రాకపోకలు అనేది ఆపివేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయక చర్యలు, అక్కడ వార్డుకు సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం. ఇప్పటికి ఏలేశ్వరం మండలంలోనే 19 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసాం. ఎక్కడైనా ముందు అర్జెంటుగా గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, వృద్ధులు కానీ ఉన్నప్పుడు వాళ్ళని సెంటర్కి షిఫ్ట్ చేసి వారికి అవసరమైన వైద్యం కానీ అన్ని ఆహార సదుపాయాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా మేము వారికి ఈ పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోమన్నాం. భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు అయితే మన నియోజకవర్గానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఈ మొంతా తుఫాన్ వల్ల. ఒకవేళ ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం. పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో బాగా డ్యామేజ్ ఈ వరద గురించి దీని గురించి ఏ చర్యలు ఉన్నాయి అంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి అవుట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 5,000 వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడే నేను డిపార్ట్మెంట్ మాట్లాడాను, 6,000 దాటి ఒకవేళ ఈ పై నుంచి వచ్చే వాటర్ వల్ల అవుట్ఫ్లో కనుక 6,000 దాటి వెళితే అక్కడ ఎఫెక్ట్ ఉంది. పిఠాపురం కానీ జగ్గంపేట కానీ.